హలో అండి. ఆషాఢ మాసం కదా, అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు పెడతారు తెలుసు. కానీ ఈ మధ్య సారీ కూడా పెడుతున్నారు. అయితే మాకైతే కొత్త గాంధీనగర్ వాళ్ళకి మా ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి దానమ్మ తల్లి టెంపుల్. దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్ అనమాట. మమ్మల్ని అడిగారు మీరు కూడా పెడతారని. భగవంతునికి మనస్ఫూర్తిగా సమర్పించేది ఏదైనా మన మంచికే కదా. సారీ పెట్టడం అంటే ఏంటో మాకు తెలియకపోయినా వాళ్ళని వెళ్ళి అడిగి వీలైనంత వరకు అన్నీ అరేంజ్ చేసుకున్నాం అప్పటికప్పుడు. పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీరలు స్వీట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని మా ఇంటి దగ్గర నుంచి బాజా భజంత్రులతో బయలుదేరి వెళ్ళామన్నమాట. అప్పటికప్పుడు చెప్పడం వల్ల మా గాంధీనగర్ వాళ్ళు తక్కువ మందే బయలుదేరారండి. ఈ ప్రోగ్రామ్ అంతా మాకు కూడా కొత్తే. ఎలా అవుతుందో చూద్దామా. నంగాలమ్మ తల్లి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు అందరూ కలిసి ఈ సారితో పాటు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళాలంట దర్శనానికి. ఈ దానమ్మ తల్లి టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుందండి. చిన్నగా ఉంటుంది, అయినా సరే చాలా గ్రాండ్గా జరిగింది. చెప్పనమ్మా సర్వమంగళ
అనుకోకుండా జరిగిన మా ప్రోగ్రాం చాలా బాగా జరిగిందండి. అక్కడ వాళ్ళందరూ సార్ తీసుకెళ్ళిన వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెట్టి అమ్మవారికి సమర్పించిన గాజులు పువ్వులు అక్కడ పెట్టిన ప్రసాదాలు అందరికీ ఇచ్చారండి. చాలా బాగా జరిగింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేసుకుంటాం. తర్వాత కొంతమంది కూర్చొని లలిత కూడా చదివారు. అక్కడతో ప్రోగ్రాం ఎండ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.